తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ దగ్గర ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేశారు నాయకులు. చేయగలిగినవే సీఎం జగన్ చెప్పారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కొత్త మేనిఫెస్టో కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు చేకూరేలా మేనిఫెస్టో ఉందన్నారు నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ నారాయణమూర్తి చెప్పారు. లోపు జీతం ఉన్నటువంటి వారందరూ కూడా నవరత్నాలకి అర్హులవుతారు అని చెప్పని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు, అలాగే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు, అలాగే అన్ని రంగాల్ని కూడా సమాయత్తం చేసుకుంటూ స్థిరీకరించుకుంటూ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి రాబోయే 5 సంవత్సరాలు ధైర్యంగా రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మెరుగైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ ఆయా రంగాలన్నింటినీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రూపొందించినటువంటి మేనిఫెస్టో ఏదంటే ఈరోజు 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆవిష్కరించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష కలిగినటువంటి పెద్దలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. ఈరోజు మంచి రోజు, బ్రహ్మాండమైన అద్భుతమైన మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ కూడా ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చాడు మా నాయకుడు. చరిత్రలో ఉండిపోయే విధంగా మరి ఈ మేనిఫెస్టోకి ప్రతిస్పందనగా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఉన్నత వర్గాల్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారందరూ కూడా వచ్చే ఎన్నికల్లో 175కు 175 ఎమ్మెల్యే సీట్లు, 25కి 25 ఎంపీ సీట్లు కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించి